హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బతుకమ్మ పండుగ అయితే రానే వచ్చేసింది. ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన పండుగ అండ్ తెలంగాణలో అతిపెద్ద పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మేమైతే లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా మంచిగా జరుపుకున్నాము. పండుగ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఎండ్ వరకు చూస్తేనైతే మీకు కనిపిస్తుంది మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము అని. అండ్ ఇక్కడ ఒక ఫనీ ఇన్సిడెంట్ జరిగింది. మా మామయ్య వాళ్ళు మార్నింగ్ పూలు తీసుకొచ్చినప్పుడు బంతి పూలకి కాడలు ఉన్నాయో లేవో చూసుకోలేదన్నమాట. అందుకని మా అత్తయ్య అలా టూత్ పిక్స్ పెట్టేసి ప్లాన్ చేసేసి అట్లా చిన్న బతుకమ్మ అని అయితే పేర్ చేసింది. చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ రెండు ఫినిష్ అయిపోయినాయి. ఇక్కడ ఐషాని తనే పెడతా అంటే తనతోనే తీసుకొచ్చి పెట్టించాను అనమాట. అండ్ వాళ్ళ నాన్నని అడుగుతుంది, నాన్న నేను బతుకమ్మని పట్టుకొని ఉంటాను, నన్ను ఒక ఫోటో తీయవా అని చెప్పేసి. ఫైనల్గానైతే ఇవి మా బతుకమ్మలు ఎలా ఉన్నాయో చెప్పేసేయండి. అండ్ ఇంకా అరౌండ్ 7 కల్లా బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. బట్ ఇక్కడ మా బుజ్జితల్లి అయితే చూడండి ఎంత క్యూట్గా రెడీ అయింది. అండ్ తన ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి. ఈ డ్రెస్ వచ్చేసి మంచిగా క్రీమ్ బేస్డ్ చెక్స్ పట్టు లంగా బ్లౌజ్ అనమాట. అండ్ బాందిని రిలేటెడ్ బ్లౌజ్ ఇచ్చేసినాము. అండ్ ఈ లుక్కి పర్ల్ రిలేటెడ్ జ్యువెలరీ ఉంటే బాగుంటుందని అలా సెట్ చేశాను. అండ్ నేను వచ్చేసి పైతానీ శారీ కట్టుకున్నాను అనమాట. 2 స్టెప్ మునియా బార్డర్ మంచి ఎల్లోకి బాటిల్ గ్రీన్ బ్లౌజ్తో పేర్ చేశాను. నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించింది, చాలా లైట్ వెయిట్ ఉండే. సో ఫైనల్గా మేమైతే ఇలా రెడీ అయ్యాము. అండ్ అరౌండ్ 7 ఐ గెస్ అంతే. ఆ టైంకి ఇంకా ఆడదామని చెప్పేసి బయటకు వచ్చేసినాం అనమాట. అండ్ ఇక్కడ ఐషాని డ్రెస్ అయితే ఏడవకుండా వేసుకుంది. కాకపోతే బతుకమ్మ ఆడమంటే మాత్రం లేదమ్మా నా డ్రెస్కి ఎక్కడ మట్టి అంటుతుందో అని చెప్పేసి అసలు ఆ లంగా అలా పట్టుకొనే ఉండిందనమాట చాలాసేపటి వరకు కూడా. ఇంకా అసలు రానా అంటే కూడా అసలు వినలేదు. అండ్ ఇంకా మేము ఇంటి ముందు ఒక 5 రౌండ్స్ అట్లా ఆడేసి ఆ తర్వాత కాలనీ మెయిన్గా ఆడే దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. చాలా బాగుండే ఈసారి. మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. చాలా సాంగ్స్కి మేము డ్యాన్స్ చేసినాము అండ్ మంచిగా అనిపించింది అనమాట. నేను వెళ్ళేసరికి అయితే మా ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉండే. అప్పుడే అందరూ వస్తున్నారు, బతుకమ్మలు పెడుతున్నారు. ఆల్మోస్ట్ నేను కొంచెం డిలే అయినట్టు అనిపించింది నాకు. బట్ ఫైనల్లీ అందరు రెడీ అనమాట. ఇవి ఇంకా మా కాలనీ బతుకమ్మలు ఇంకా చాలా వచ్చినవి. ఇదైతే జస్ట్ స్టార్టింగ్లోనే. ఇంకా అందరూ రెడీ అయిపోయినారు ఇంకా ఆడడానికి. మనకున్న ఈ బిజీ లైఫ్స్లో ఇలాంటి పండుగల్ని కలిసి చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఏదేమైనా కానీ సరే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మా కాలనీ ముద్దుగుమ్మలు అనమాట. వీళ్ళందరూ చిన్న పిల్లలు, ఎక్కువగా మా కాలనీలో ఆడపిల్లలే ఉన్నారు. చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారు. వాళ్ళకంటూ ఒక చిన్న బతుకమ్మని పెట్టుకున్నారు. అండ్ కాసేపు అయ్యాక కోలాటము అవన్నీ చేశారనమాట. చాలా బాగుండే. పిల్లలతోటి పిల్లలు అందరు కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటే. అండ్ ఏంటంటే ఊర్లలో మోస్ట్లీ అరౌండ్ 5 ఆ టైంకే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి కదా. మనకి ఇక్కడ అంటే హైదరాబాద్లో అయితే అలా ఏం లేదు. నేను దాదాపు ఒక 3-4 ఇయర్స్ నుండి చూస్తున్నాను. అరౌండ్ 7 కల్లా స్టార్ట్ చేస్తారు. ఆ బతుకమ్మ ఆడడమే అరౌండ్ 7 కల్లా స్టార్ట్ చేస్తారు. బట్ ఆల్మోస్ట్ 11-11:30 అయిందనమాట మేము బతుకమ్మలు తీసేంతవరకు అయితే. ఇంకా ఇక్కడ నుండి జస్ట్ సాంగ్స్ వస్తాయి చూడండి.
ఇక్కడనైతే నాకు ఐషాని చాలా మంచిగా అనిపించింది. ఈ డ్రెస్‌లో అయితే తను చాలా క్యూట్‌గా కనబడిందనమాట. మీకెలా అనిపించిందో చెప్పండి. అండ్ ఫైనల్‌గా మేము అరౌండ్ 11:30 వరకైతే ఆడి ఇంకా అప్పుడు బయలుదేరదామని చెప్పేసి అనుకున్నాము. ఈసారి మంచిగా ఆడుకున్నామనమాట. అంటే ఏంటి కంటిన్యూయస్‌గా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా కాకుండా ప్రతి సాంగ్‌కి ఒక 2 మినిట్స్ అలా బ్రేక్ తీసుకుంటూ భలే ఎంజాయ్ చేసినాము. చాలా వరకైతే చాలామంది 11:30 వరకి ఉండలేదనమాట. అంటే పిల్లలు ఉన్నవాళ్ళు మార్నింగే వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళైతే వెంటనే వెళ్ళిపోయారు కాసేపటికే. అండ్ మేమైతే అరౌండ్ 11:30 వరకి అక్కడే ఆడుకున్నామనమాట. ప్రతిసారి ఇంతే మంచిగా మేమందరం కలిసి ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ వీళ్ళంతా మా కాలనీ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉండే అనమాట. కానీ ఆ టైం వరకైతే మాతో పాటుగా స్పెండ్ చేయలేదు, వెళ్ళిపోయారు త్వరగా. అండ్ ఫైనల్‌గా ప్రతిసారి ఎక్కడైతే బతుకమ్మలు వేయడానికి వెళ్తామో అలా అందరం కలిసి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ అక్కడ కాలనీలో అందరూ వేయడం అయిపోయిందనమాట. లాస్ట్‌లో మేమే ఉన్నాము వేయడానికి. సో, ఇక్కడ మా అన్న ఇట్లా బతుకమ్మను పట్టుకొని చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ మా పిల్లలొచ్చేసి పిల్లలందరినీ ఒక కార్‌లో తీసుకెళ్ళామనమాట. వాళ్ళు చూడండి ఇక్కడ ఎంత అల్లరి చేస్తారో ఒకసారి. మీరు గమనిస్తే ఐషాని ఇక్కడ లాస్ట్ వరకి ఏడుస్తూ ఉంటది చూడండి. ఇలా పిల్లలనందరినైతే ఒక కార్‌లో పంపించేసినాము. అండ్ ఇంకా మేము బతుకమ్మలు వేసే ప్లేస్‌కైతే వచ్చేసినాము. ఇక్కడ ఫోటో దిగుతుంటేనైతే ఒక్కొక్కరు ఎంత కామెడీ చేస్తున్నారో అసలు. నిద్రపోకండి. ఇది చూడండి అందరూ. అంటే అవతలేదు నీళ్ళలో ఏడ. కిందికని కిందికను ఇది కూడా అంతే కిందికానండి కిందికి. ఫ్యూచర్ పిల్లలకు కూడా మనం పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో తెలవాలన్నా, చూడాలన్నా గానీ ఇట్లాంటి వీడియోస్ ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుందని నా ఒక ఒపీనియన్ అనమాట. ఫైనల్‌గా మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.